హాయ్ అండి, నమస్తే. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పాకం గారెలండి. దీనికోసం నేను ఒక పావు కేజీ పైన, కొంచెం తక్కువ అర కేజీ పప్పు, పొట్టు మినపప్పు అండి నానబోసుకుని చక్కగా రోట్లో రుబ్బుకొని కొంచెం ఉప్పు వేసానండి. పాకం గారెలకి ఎక్కువ ఉప్పు వేయకూడదు. అలా ఉప్పు వేసి మెత్తగా వెన్నపూసలా రుబ్బుకున్నాను. ఇగోనండి, ఇటు పక్క ఆయిల్ పెట్టాను. ఇటువైపు ఒక హాఫ్ కేజీ బెల్లం అండి. దానికి ఇంచుమించు ఒక పావు లీటర్ పైన నీళ్ళు పోసి చక్కగా పాకంలో పట్టుకున్నాను. ఇదిగోండి, పాకం మరుగుతుంది. ఇలా ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందామండి. తగినంత యాలకుల పొడి వేసుకుందాం. ఈ పాకం మరీ ఎక్కువ థిక్నెస్ రావక్కర్లేదండి. గులాబ్ జాముల పాకం మీద కొంచెం వస్తే సరిపోతుంది. ఇదిగోండి, పాకం ఒకసారి మరిగిన తర్వాత చక్కగా వడపోసేసుకుని మళ్ళీ పెట్టుకున్నాను. ఇటు పక్కేమో ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ గారెల పిండి ఉంటుంది కదండి, మనం చక్కగా చిట్టి గారెల కింద వేసుకోవాలి. ఇదిగోండి, దీని మీద చక్కగా ఉప్పేసి ఈ గారెలు రేపు ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఈరోజే చేసుకుని ఉంచుకోవచ్చండి. ఏమీ కాదు. బయట కూడా 3 days వరకు ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం వరకు ఉంటాయండి. ఇవ్వండి, చక్కగా ఇలా కొంచెం పిండి తీసుకుని రౌండ్గా ఇలా గార్ షేప్లో చేసుకుని దీన్ని ఆయిల్లో వేసుకోవడమేనండి. చూడండి, మరి ఆయిల్ బాగా ఎక్కువ వేడెక్కనివ్వద్దండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. ఇవ్వనండి, అలాగా ఇలా హైలో పెట్టుకుని చక్కగా ఒకవైపు వేగిన తర్వాత ఇలా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఏమండి, ఈ గారెలకి మెత్తగా రుబ్బుకోవాలి, ప్లస్ గట్టిగా ఉండాలండి. చూసారా, ఇలాగా నూనెలో చక్కగా ఇలా పైకి తేలాలి. ఇగోండి,
ఇక పాకం కూడా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నానండి. ఇందులో యాలకుల పొడి వేసాను. చక్కగా ఇలా సిమ్లోనే ఉంచుకుంటూ వేయించుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ. ఏమండి, ఇవి ఏ ఫంక్షన్ అయినా చక్కగా ముందు రోజున చేసుకోవచ్చు. పాకంగారు అనేది పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదండి. బెల్లం తెచ్చుకుని చక్కగా తరిగేసుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది వెట్ట గ్రైండర్ వేసుకోవచ్చు అండి, రోట్లోనూ రుబ్బుకోవచ్చు, ఎలా అయినా సరే చేసుకోవచ్చు. పాకం మాత్రం ఎక్కువ జిగురు రాకూడదండి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్లోనే తీసుకోవాలి. ఇవి మనం ఇందులోంచి చక్కగా ఆయిల్లోంచి గారెలు బయటికి తీస్తాం కదండి. తీసిన తర్వాత ఏం చేయాలంటే వీటికి మనం ఫస్ట్ ఆయిల్లోంచి తీయడం ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని ఏదైనా ఫోర్క్తో కానీ దేనితోటన్నా చిల్లులు పొడుచుకోవాలి. పొడుచుకున్న తర్వాత అయ్యప్పుడు పాకంలో డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు అందులో ఉంచుకుని తర్వాత మీరు వేరే గిన్నెలోకి మార్చుకోవచ్చు. కొనండి ఇలాగా. ఏమండి, ఈరోజు నేను చికెన్ కూర కూడా వీడియో పెట్టానండి. ఇద్దరు వ్యూస్ వచ్చారండి. ఎందుకని రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అసలు సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదు. మరి ఇంకా నేను కూడా ఇంకా దగ్గర ఒక 50 వీడియోలు పైనే చేశానండి. ప్రతి వీడియోకి 20, 30, 4 నెలలు, 5 నెలలు, 2 సంవత్సరాలకి 20, 30 వస్తున్నారు. చక్కగా ఇలా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇగోండి, ఒకవైపు అన్నీ వేగినాయి కదా, ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుని మనం తీసేసుకుందామండి. ఇవి ఈ రంగు సరిపోతుంది.
ఇదిగోండి ఇలా నేను అన్నీ కూడా ఇలా గిన్నెలోకి తీసేస్తున్నాను, మీకు చూపిస్తానండి. ఇదిగోండి చక్కగా ఇలా తీసేసుకోవాలి. ఇవి కొంచెం చిన్న సైజు వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా ఇలాగా నేను ఇంకొక వాయి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ముందు మనం తీసిన వాయి ఏదైతే ఉందో దాన్ని మనం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నూనె వేడెక్కిపోతుందని నేను మీకు అది ఆఫ్ చేసి ఇవి వేసాను. ఇదిగోండి ఇప్పుడు ఈ ఒక్కొక్క గారి ఉంటుంది కదండి, ఈ గారిని చక్కగా ఇలా తీసుకుని ఇలాగా ఫోర్క్తో ఇదిగోండి ఇలా అన్ని గారెలు కూడా ఇలా చక్కగా ఇలా ఫోర్క్ తోటి చిల్లులు పొడుచుకోవాలండి. అప్పుడే పాకం చాలా బాగా పోసుకుంటాయి. చూసారు కదండి, ఇలాగా ప్రతి దానికి ఇలా ఫోర్క్ తోటి వెజ్జాలు పెట్టాలి. అప్పుడే మీకు పాకం చక్కగా లోపలికంట పీల్చుకుంటుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఈ గారెలని మనం అందులో వేసేద్దామండి ఇలాగా. ఇగో చూడండి, ఇవ్వనండి. 5 నిమిషాల్లో మొత్తం పీల్చుకుంటాయండి చక్కగా ఇవి. అవి పీల్చుకునే లోపల మనము ఇవి ఒకసారి మనం కదుపుకుందాం. మీకు అలా అన్ని గారెలు వేసిన తర్వాత చూపిస్తానండి. ఇగోనండి మొత్తం పాకం గారెలు అయితే వేసేసాను. ఇగోనండి ఇలా చాలా సాఫ్ట్గా మొత్తం పాకం అంతా ఇట్లా పీల్చుకుంటాయి. పీల్చుకుని మీకు నేను ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను చూడండి. లోపలికి కూడా చక్కగా పాకం అది పోసుకుని అవి చాలా స్మూత్గా అవుతాయండి. ఇవి 2 రోజులు ఉన్నా కూడా బయట అసలు మీకు గారి అన్నది అస్సలు పాడవదు. ఇదిగోండి చక్కగా చూసారా, లోపలంతా జ్యూసీగా ఎంత ఇదిగా ఉందో చూడండి. అది నొక్కితే ఇట్లా పాకం వస్తుంది. అలా రావాలండి. పాకం గారెలు చేసుకోవడం ఏమి పెద్ద కష్టమైన పని అయితే కాదండి. వెట గ్రైండర్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెట గ్రైండర్ లేని వాళ్ళు అయితే రోట్లో పెట్టుకుని చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుందని మనసారా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూశారు కదండి, ఇగోండి పాకం గారెలు. లాస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నాను. ఇలా చేసుకున్న పాకం గారెలు బయట ఉంచుకుంటే 3 days వరకు కూడా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి. నమస్తే, బాయ్ అండి.